ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పమ్మా. మీ పేరు సార్? రాజేంద్ర ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? హెల్త్ డిపార్ట్మెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే నాట్ బ్యాడ్. ఇంకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఇంతకుముందు చేసినవన్నీ అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు మొత్తం కూడా తీర్చాలన్నా, మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకోటి ఇస్తా అన్నా కానీ బయట తెచ్చిన అప్పులు తీరవాలి, వడ్డీలు కట్టాలి, ఇది తీరాలంటే కొన్ని హామీలు ఇవ్వాలన్న ఎవరు కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. గవర్నమెంట్ కొద్దిగా సెటప్ కావాలంటే ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలి. ఏదైనా సంపద సృష్టించాలన్నా కానీ మనకి ఏమన్నా కంపెనీలు రావాలన్నా వచ్చిన ప్రాపర్టీ తోటి మనం ఏదైనా చేయగలుగుతుంది. రాగానే ఇది చేయ అది చేయడం కూడా మనం కరెక్ట్ కాదు. నాట్ బ్యాడ్, బెటర్ దెన్. ఎందుకంటే మా గవర్నమెంట్ జీతాలు కూడా ఒకప్పుడు 15వ తారీఖు వస్తాయి, 20వ తారీఖు వస్తాయని ఉండేది. ఆ 15, 20 తారీఖు వచ్చినప్పుడు కూడా మనకి ఈఎంఐలు ఉండేది, ప్రతి నెల ఈఎంఐలు ఉండేది. పిల్లల ఫీజు కట్టాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు 1వ తారీఖులో జీతం పడుతుంది. హ్యాపీ కదా, అంటే ఎంప్లాయ్ పరంగా మాకు హ్యాపీ, దట్ ప్రాబ్లం ఏం లేదు. కానీ మిగతా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. నాట్ బ్యాడ్, సూపర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఇప్పుడు మనకి ఏది ఉన్నా కానీ పాలన, ఇప్పుడు గవర్నమెంట్కి కానీ ప్రతి వ్యవస్థకు కూడా ప్రతి నెల మనకి జీతం ఉన్నోడు జీతం చేసుకుంటాడు. ప్రతి నెల 1వ తారీఖు జీతం వస్తే మన పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు ఉంటుంది. జీతం లేనివాడు మామూలుగా రెగ్యులర్గా పనికి పోయేటోడు కూడా ఏ రోజు ఆ పని తీసుకోవాలని వానికి ఉదయం చేస్తే సాయంత్రం పని కూలి తీసుకుంటాడు. అట్లా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎవరికి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏం చేస్తుండ్రు, ఎన్ని అప్పులు చేస్తుండ్రు ఏమనేది తెలియదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా కానీ గవర్నమెంట్కి ఏమైనా ఇస్తుందా అన్నా కానీ సోర్స్ లేదు. ఎంప్లాయీస్ పరంగా మొత్తం 18, 20 తారీఖు జీతాలు వచ్చింది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సిద్ధు. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటోలు, 2 వీలర్ కొని అమ్ముతుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి బ్రహ్మాండంగా ఉందండి పాలన. ఆయన అన్న 6 గ్యారెంటీలు 1 by 1 మంచిగా బ్రహ్మాండంగా చేస్తూనే ఉండు. మహిళలకి ఉచిత బస్సు అన్నాడు, బస్సు ఓకే చేసిండు, రైతు బంధు చేసిండు, బ్యాంకు లోన్లు తీర్చిండు 2 లక్షల వరకు. 2 మాకు వచ్చింది. ఇల్లులు అన్నాడు, ఇల్లులు కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయిగా, ఇందిరమ్మ ఇల్లులు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అయితే నచ్చలేదు. ఏ విధంగా అంటే బీసీలు ఇప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీలు కార్పొరేషన్లో ఇచ్చారు వెహికల్స్. బీసీలు పెట్టుకో అన్నారు, నేను పెట్టినా. ఏంది 3 వీలర్ ఆటో పెట్టినా, గూడ్స్. 5 ఏళ్ళు అవుతుంది, ఇంతపాటికి ఏం లేదు. ఎన్నోసార్లు తిరిగిన ఆ ఆఫీసుల చుట్టూ, కాలేదు. మీ పేరు సార్? సీను. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలనండి, లేనోడు లేకనే ఉన్నోడో ఉండి వానికే మేలు అవుతుంది. కానీ ఇటువరకు ఇప్పుడు రైతు చచ్చిపోతే 5 లక్షలు బీమాని వచ్చేది, ఇప్పుడు అవి కూడా రావట్లేవు. రైతులకు ఏమన్నా అస్సలు లేనోడు, రైతులకు అంతంత మాత్రమే సరే సాయం చేస్తుండ అనుకో, అస్సలు లేనోని పరిస్థితి ఏంది? ఇటువరకు ప్రభుత్వం ఉన్నప్పుడు సరే లేనోడైనా ఉన్నోడైనా చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు అయ్యో వచ్చేది. ఒక గుంట ఉన్నోనికైనా 5 లక్షలు వచ్చేది. ఇప్పుడు అవి ఉన్నోనికి రావట్లే, లేనోనికి రావట్లే. అది ఎంతైనా జర లేనోనికి మా చిన్నపాటి రైతు చచ్చినా కానీ 5 లక్షలు వచ్చేది. అలాంటిది రాకుండా అయిపోయాయి. ఇప్పుడు అదే మేలు సార్. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిదని నా అభిప్రాయం. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సతీష్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ ఫస్ట్ స్టార్టింగ్ కాంచి కొద్దిగా ఎలానో అనిపించింది. ఇప్పుడిప్పుడే 6 గ్యారెంటీలు అన్నారు. అది ఒకటి అమలవుతుంది కానీ ఎవరికి అట్లా అందుబాటులో రావట్లేదు అంటున్నారు ప్రజలందరూ. అయితే మా ఆటోల కాడికి వచ్చేసి ఇది ఆటోకి 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. అది లేదు. ఫ్రీ బస్సు వాళ్ళ వల్ల మేము చాలా నష్టమైపోతుంది. కానీ చాలామంది రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసేటోళ్ళు ఉన్నారు. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. దాని గురించి కూడా మీరు ఆలోచించండి. మాకు నెలకి 12,000 ఇచ్చేటట్టు చూడండి. ఇంతకుముందు ఇప్పుడు బాగా చేస్తే నెక్స్ట్ కొంచెం మేము చేయగలుగుతాం, సపోర్ట్ చేయగలుగుతాం. కాకపోతే ఇంతకుముందు బీఎస్ఆర్ పాలన మాకు ఎలాంటి ఏం లోటు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసరికి మాకు చాలా ఒత్తిడి అవుతుంది. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? విజయ. ఏం చేస్తారమ్మా? మేము సాఫ్ట్వేర్ కంపెనీలో హౌస్ కీపింగ్గా చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలన అంటే ఆయన పెట్టిన 6 స్కీమ్లలో ఒకటి కూడా ఒక ఫ్రీ బస్సు కూడా చేసినట్టు కానీ ఇంకేం చేస్తలేడు. ఆ బస్సులు కూడా ఎక్కడంటే అక్కడ ఆపుతలేరు. ఆడ మాకు అసలు రెస్పెక్ట్ ఇస్తలేరు లేడీస్కి. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు.
ఏడంటే ఆడ బస్సులు ఆపుతలేరు. ఇక ఊక తిడుతున్నారు లేడీస్కి బాగా. ఫ్రీ బస్ తీసేసి 2500 ఇస్తానన్నాడు, అదొకటి అదన్నా చేస్తే బాగా. కొంచెం గ్యాస్ ఇస్తలేడు, గ్యాస్ కూడా రాలేడు. ఫ్రీ కరెంటు లేదు మాకు, మేము కరెంటు బిల్లు కట్టుకుంటూనే ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే మాకు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. కేసీఆర్ స్కీమ్లో కూడా మాకేం రాలేదు. నమస్తే అమ్మ, చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు కవిత. ఏం చేస్తారమ్మా? నేను కూలి పనికే పోతా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన మంచిదే ఉంది. పాలన పేరు చెప్పుకొని మధ్యంతరాలు చేసే కొన్ని కుట్రలు కుతంత్రాలే కొంచెం బాగాలేదు. ఇక ఆర్టీసీ ఫ్రీ అని పెట్టిరు కానీ అన్ని అనుకున్నట్టు టైంకి బస్సులు లేవు, అన్ని అనుకూలంగా లేదు. ఇంకొకటి రైతు బంధు రైతు బీమా అని పెట్టిరు. రైతులను ఎంతసేపు కూలి చేసుకున్న వాళ్ళ కోసం ఏది నిధులు లేవు, ఏది లేదు, ఏం అందట్లేదు, ఏం జరగట్లేదు. అసలు ఏమి సరిగ్గా రావట్లేదు కూడా ప్రజల వరకు. ఏది అనడం వరకే ఉంది కానీ చేయడం అయితే జరగట్లేదు. చూడాలి ఇక ముందు ముందు ఏం జరుగుతుందో. ఇంకా కరెంటు ఓకే, గ్యాస్ ఓకే, కొన్ని అందినాయి పర్లేదు, కానీ ఇవి ఒక్కటే. ఇక పేదల ఇండ్లు అంటున్నారు. కొన్ని ఊర్లలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది పెట్టుకున్నాము. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది కూడా బాగానే ఉంది. ఇక ఎవరికి ఏది బిల్ ఫిట్ అనిపించిన వాళ్ళకి అది బాగుంది అంతే. అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. కాకపోతే ఇది వచ్చి 1 year అవుతుంది, అది 10 ఏళ్ళు జరిగింది పాలన. ఏది ఎట్లుందని మనం ఏం చెప్పగలుగుతాం? అది కూడా వాళ్ళంత పాలన చేసి ఎవరేం చేసిరు అనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు 1 yearలోనే ఈయన అన్ని చేయంటే కూడా ఈయన చేయలేడు కదా. అట్లా ఆయన 10 ఏళ్ళు చేసిండు. ఆయన కొంత డెవలప్ చేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నారో చూడాలి మనం.